యాక్చువల్లీ డ్రీమ్స్ అంటే ఏంటి, డ్రీమ్స్ ఎందుకు వస్తాయి అంటే దానికి ఉన్న కైండ్ ఆఫ్ థియరీస్ ఏంటి, మనము కొన్ని రకాల డ్రీమ్స్ ఎందుకు గుర్తుంటే మనకి ఎందుకు కొన్ని రకాల డ్రీమ్స్ అనేవి మనం మర్చిపోతాము, ఈ డ్రీమ్స్ నిజంగానే ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమా, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి. డ్రీమ్స్ అంటే లైక్ కళలు, యాక్చువల్గా దీని గురించి కొన్ని రకాల ఫ్యాక్ట్స్, మిత్స్ అండ్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో యూ కెన్ కామెంట్, ఐ లైక్ రివర్ట్ బ్యాక్. హలో, నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అట్ ఆశా హాస్పిటల్ బంజారాహిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. డ్రీమ్స్ అంటే ఏంటి, మనకు ఈ డ్రీమ్స్ కొన్ని గుర్తుండడం, కొన్ని గుర్తుండకపోవడము ఎందుకు అనేది ఫస్ట్ చూద్దాం. డ్రీమ్ అంటే నథింగ్ బట్, ఇప్పుడు మనము చాలా మంది ఏమనుకుంటాం, మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ అంతా యాక్టివిటీ జీరో అవుతుందేమో, బ్రెయిన్ అసలు మొత్తానికి పని చేయదేమో అనుకుంటాం. బట్ అట్లా అయితే ఉండదు. మనం జీవించున్న నాళ్ళు మన హార్ట్, మన వేరే ఆర్గన్స్ ఎట్లా అయితే పనిచేస్తాయో మన బ్రెయిన్ కూడా కంటిన్యూస్గా దాని యొక్క వర్క్ అయితే నడుస్తుంటుంది. అది మనము మెలుకున్నా కూడా లైక్ పడుకున్నా కూడా ఇది మనకు ఈజీలో మనకు తెలుస్తుంది. ఈజీ పెడితే ఇప్పుడు ఒక పర్సన్ స్లీప్లో ఉన్నా కూడా మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీ అనేది తెలుస్తుంది. బట్ మెలుకుని ఉన్నప్పుడు కొంత యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, పడుకున్నప్పుడు కొంత యాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఓకే, సో పడుకున్నప్పుడు కూడా మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీ అనేది కొంతవరకు నడుస్తూనే ఉంటుంది. అయితే మన స్లీప్లో కొన్ని రకాల స్టేజెస్ ఉంటాయి. అంటే లైక్ NREM స్లీప్, REM స్లీప్ అని ఒక లైక్ రెండు మేజర్ కైండ్ ఆఫ్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. NREM స్లీప్లో ఏంటంటే మన బ్రెయిన్ యాక్టివిటీ చాలా వరకు తగ్గిపోతుంది అండ్ దీంట్లో మెమరీ ఫార్మేషన్ అనేది ఉంటుంది. REM స్లీప్లో ఏమంటే మన ర్యాపిడ్ ఐ మూమెంట్, అంటే మనం పడుకున్నా కూడా మన కళ్ళు కదులుతుంటే మన బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ బెటర్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మెమరీ ఫార్మేషన్ అనేది కొంత బెటర్గా ఉంటుంది. సో NREM స్లీప్లో మన బ్రెయిన్ కొంత యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనకు కొన్ని రకాల కళలు వస్తుంటాయి. కానీ మనకు అప్పుడు మెమరీ ఫార్మేషన్ అనేది ఉండదు కాబట్టి NREMలో వచ్చిన కళ్ళు మట్టుకు మనకు గుర్తుండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్ టెర్రర్స్ అంటాం. అంటే ఎప్పుడైతే మనకు NREM స్లీప్లో భయంకరమైన కొన్ని రకాల కళలు రావడం వల్ల సడన్గా మెలకు వచ్చేస్తుంది. బట్ మెలకు వచ్చినాక మన కళ అనేది లైక్ మర్చిపోతాం. ఇది ఎస్పెషల్లీ పిల్లలలో మనం చాలా ఎక్కువగా మనం చూస్తాం. అదే ఇప్పుడు REM స్లీప్లో ఏమంటే బ్రెయిన్ యొక్క యాక్టివిటీ బెటర్గా ఉంటుంది అండ్ బ్రెయిన్ యొక్క మెమరీ బెటర్గా ఉంటుంది. సో దీంట్లో వచ్చే కళలు మట్టుకు మనకు కొంత బెటర్గా మనకు గుర్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నైట్ మేర్ అంటాం, అంటే కైండ్ ఆఫ్ పీడ కళలు అంటాం కదా. సో ఇవన్నీ మనకు క్రిస్టల్ క్లియర్గా గుర్తుంటాయి. అంటే కళలో మనల్ని ఎవరో వచ్చి పొడుస్తున్నట్టు, లేకపోతే మనం ఎక్కడో కైండ్ ఆఫ్ దూకేస్తున్నట్టు ఇట్లా సడన్గా మెలకు వచ్చేసి మనకు ఆ కళ మొత్తం క్లియర్గా గుర్తుంటుంది అండ్ మళ్ళీ మనం పడుకోవడానికి కష్టమవుతుంది ఇది లైక్ దీనివల్ల. సో ఇది మనకు మెయిన్ రీజన్ ఎందుకు కొన్ని కళలే గుర్తుంటే కొన్ని కళలు మనం మర్చిపోతాం. కళలు అసలు ఎందుకు వస్తాయి దీనికి అంటే ఆల్దో మన సైన్స్ కానీ సైకియాట్రీ ఇది కానీ లైక్ న్యూరలాజికల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా సైన్స్ డెవలప్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కళలు స్పెసిఫిక్గా పలానా కారణం వల్ల వస్తాయి అనేది మటుకు చెప్పలేము. మనం చెప్పుకునేదల్లా చాలా వరకు థియరీసే. అయితే దీంట్లో చాలా రకాల థియరీస్ అంటే డ్రీమ్ అనాలిసిస్ ఎట్లా వస్తాయి, ఏం చేయాలి ఏంటి అనేది చాలా రకాలు ఉంటాయి. కొన్ని మేజర్ థియరీస్ మటుకు చెప్పుకుందాం. ఒకటి ఏమంటే మన అంబిషన్ తగ్గట్టు కళలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు పొద్దున ఏదైనా ఎగ్జామ్కి లైక్ ప్రిపేర్ అవ్వాలి, లేదంటే నేను పొద్దున స్పోర్ట్స్ మంచిగా ఆడాలి, ఏదైనా ఒక కైండ్ ఆఫ్ అంబిషన్ మనకు చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఆ అంబిషన్ తగ్గట్టు మనకు కలర్ అనేది రావచ్చు. ది సెకండ్ థింగ్ ఈజ్ మనం పడుకునే ముందు ఏదైతే ఎమోషన్స్తో పడుకుంటామో దానికి సంబంధించిన కళలు. అంటే ఇప్పుడు పడుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హారర్ లైక్ సినిమా చూసినారు అనుకోండి, ఆ రోజు నైట్ చాలా వరకు ఆ కైండ్ ఆఫ్ కళలే వస్తాయి. లేదంటే పడుకునే ముందు ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, లైక్ దానికి సంబంధించిన కళలు. అంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది, వాళ్ళు పడుకునే ముందు మన బ్రెయిన్ ఈజ్ ఎంటైర్లీ ఫిల్డ్ విత్ రేపు ఎట్లా రాస్తాం ఏంటి అనేది. సో కళల్లో మళ్ళీ మనం ఏదో ఎగ్జామ్ మిస్ అయినట్టుగా, లేదంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టు ఇట్లా మనకు కళలు అనేది రావచ్చు. పాస్ట్లో జరిగిన ట్రామా గురించి కూడా రావచ్చు. అంటే ట్రామా అంటే సపోజ్ ఇప్పుడు చిన్నప్పుడు లైక్ సెక్షువల్ అబ్యూస్ కానీ, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు ఏదైనా మనకి ఏదైనా కుక్క ఏదైనా కరిచింది అనుకోండి, అది మనకు కాన్షియస్ బ్రెయిన్లో మనకు అది అంటే లైక్ చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ 1 year బిఫోర్ 1 year అట్లా అది మనకు కాన్షియస్ మెమరీలో ఉండదు. అదేమంటే సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్డ్ అయ్యి ఉంటుంది. కొన్ని స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి. మనకు ఒక 20 years వచ్చినాక కూడా మనకు ఆ కుక్క అంటే భయం అయితే ఉంటుంది. బట్ అది ఎందుకు భయం ఉండేది అనేది మటుకు మనం కైండ్ ఆఫ్ మర్చిపోతాం. అంటే ఈ యొక్క మెమరీ అనేది కొన్ని డిలీజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మన కాన్షియస్ మెమరీలో అది లైక్ స్టోరేజ్ ఎప్పుడన్నా మనకి ఇప్పుడు ఫుల్ అయితే మనం ఎట్లయితే డిలీట్ చేస్తామో, సో బ్రెయిన్ కూడా కొన్ని అన్నెసరీ థింగ్స్ అనేది కైండ్ ఆఫ్ డిలీట్ చేస్తూ ఉంటుంది. సో ఈ లైక్ డిలీట్ చేసే క్రమంలో కూడా మనకు కొన్ని స్ట్రాంగర్ ఎమోషన్స్ అనేవి సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్డ్ అయి ఉంటాయి. సో ఈ సబ్ కాన్షియస్ మెమరీకి సంబంధించిన తాలూకు లైక్ కళలు కూడా రావచ్చు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా సెక్షువల్ అబ్యూస్ అయింది అనుకోండి, వాళ్ళకి పదే ఈ లైక్ సెక్షువల్ కళలు ఇట్లాంటివి కూడా రావచ్చు మనకి. ఓకే, సో ఫోర్త్ వన్ ఎప్పుడైతే స్ట్రాంగర్ ఎమోషన్స్ ఉంటాయో అట్లాంటి ఎమోషన్స్కి సంబంధించి కళలు కూడా రావచ్చు. ఎవరికైనా చాలా స్ట్రాంగ్గా పలానా చేయాలని ఉంది, ఆర్ ఎల్స్ ఈవెన్ లైక్ సెక్షువల్ అర్జ్ అనేది చాలా ఉందనుకోండి, సపోజ్ లైక్ టీనేజ్లో. సో
సెక్స్కి సంబంధించిన కళలు కూడా రావచ్చు. ఏదన్నా మనకు స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉన్న లైక్ కళలు కూడా రావచ్చు. ఓకే. అండ్ ఇంకొక థింగ్ అంటే ఇది కొంత ఇప్పుడిప్పుడే వస్తున్న కైండ్ ఆఫ్ థియరీస్. మన కళలు కూడా మన బ్రెయిన్కి ఒక కైండ్ ఆఫ్ రిపేర్ మెకానిజం లాగా పనిచేయవచ్చు. అంటే ఆపోజిట్ కళలు అంటే సపోజ్ ఇప్పుడు మనము మరీ బాధగా, డల్గా, యాంగ్షియస్గా ఏదైనా డల్ ఫేస్ త్రూ పోతున్నాం అనుకోండి, మనకు చాలా సంతోషంగా ఉన్నట్టు కళలు రావడము, లేదంటే అంటే బ్రెయిన్ని వాట్ వి సే దానంతలు అది కైండ్ ఆఫ్ హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేస్తుంటుంది. సో దీనివల్ల కొంచెం కైండ్ ఆఫ్ బెటర్ కళలు కూడా రావచ్చు. సో ఆల్ ది సెడ్ అండ్ డన్ మనకు కళలు ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు కొంతమంది హారర్ మూవీ చూసినాక అసలు ఏం కళలు రాకుండా ప్రశాంతంగా పడుకుంటారు. సో దానికి మనము ఈ యొక్క థియరీస్ వల్ల మట్టుకు మనం చెప్పలేము. సో ఇవన్నీ కూడా థియరీస్, ఏది కూడా ఫలానా రీజన్ వల్ల ఖచ్చితంగా ఈ యొక్క కళ వస్తుందని మట్టుకు చెప్పలేము. ఇది అగైన్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండి. అంటే ఫలానా ఒక్క ఫ్యాక్టర్ వల్ల ఈ కళ మీకు వస్తుంది మట్టుకు చెప్పలేము. ఎందుకంటే ఇది మన యొక్క జెనెటిక్స్, మన పుట్టి పెరిగిన వాతావరణం, మన లోపల ఉన్న భయాలు, మన లోపల ఉన్న ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ కానీ, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకు డిఫరెంట్గా వస్తుంటాయి. అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారంగా మనం దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఈ యొక్క కళ్ళకి సంబంధించి చాలా రకాల మిత్స్ ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 థింగ్ ఈజ్ మనకు కళలు ఏదో 4 o'clock వస్తే మనకు వచ్చిన కళ నిజమవుతుంది, లేదంటే కొంతమందికి వచ్చే కళలు అన్నీ కూడా నిజాలు అవుతాయి. ఇట్లాంటి అన్నీ కూడా మిత్సే. కళలు ఎప్పుడైనా కూడా అది మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క యాక్టివిటీ డ్యూరింగ్ ది నైట్ టైం. సో కళల్లో ఉన్నప్పుడు మనకు లాజికల్ థింకింగ్ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కళలో ఒక టైంలో మనం ఒక చోట ఉంటాము, నెక్స్ట్ టైంలో ఇంకొక చోట ఉంటాము, లేదంటే రియాలిటీకి దూరంగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు లాజికల్ థింకింగ్ అనేది ఉండదు. సో ఏ కళ అయినా నిజమే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కోఇన్సిడెన్స్ తోని 1-2 నిజాలు మంట కావచ్చు, కానీ ఆ స్పెసిఫిక్ టైమింగ్ దీనివల్ల అయితే అవ్వదు. ఈ యొక్క కళలు మరీ ఎక్కువ వస్తే మనకేదో జరిగిపోతుంది, లేకపోతే కళలో బ్లడ్ వస్తే మనకేదో జరిగిపోతుంది, లేకపోతే కళలో ఏదైనా పెళ్లి జరిగితే మనకు ఏదైనా యాక్సిడెంట్స్ లాంటివి అయితే, ఇవన్నీ కూడా మిత్సే. ఇవి ఏవి కూడా నమ్మాల్సిన అవసరం లేదు. దీనికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? నార్మల్గా అందరికీ కళలు వస్తుంటాయి. ఆన్ అన్ యావరేజ్ ప్రతి మనిషికి ఒక ఆల్మోస్ట్ 8 to 10 కళలు వస్తుంటాయి. దాంట్లో ఒక 2-3 గుర్తుంటాయి. ఏవైతే REM స్లీప్లో వచ్చేవి ఉంటాయో అవి మట్టుకు గుర్తుంటాయి, మిగతా అన్ని కూడా మర్చిపోతాం. దిస్ ఈజ్ ఎ కామన్ ప్యాటర్న్. అయితే కొంతమందిలో స్లీప్ టెర్రర్ కానీ, నైట్ మేర్స్ మరీ ఎక్కువ రావటం కానీ, లేదంటే డ్రీమ్స్ మరీ ఎక్కువ వచ్చి మన స్లీప్ యొక్క సైకిల్ ని డిస్టర్బ్ చేయడము. అంటే ఇప్పుడు మరీ ఎక్కువ కళలు వస్తే కూడా మనకు ఫ్రెష్నెస్ ఆఫ్ స్లీప్ అనేది ఉండదు. కొంతమంది చెప్తుంటారు, సార్ మేము 10 గంటలు పడుకుంటాము, బట్ రాత్రంతా మెలుకున్నట్టే ఉంటుంది, నాకు ఈ కళ మొత్తం గుర్తున్నట్టే ఉంటుంది. అంటే REM స్లీప్ అనేది ప్రిడామినేట్ చేస్తుంది. జనరల్ గా ఒక సైకిల్ అనేది ఆల్మోస్ట్ ఒక 90 minutes ఉంటుంది. జనరల్ గా ఒక స్లీప్ సైకిల్ అనేది. దీంట్లో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినా కూడా REM స్లీప్ మరీ ఎక్కువైపోయినా కూడా మనకి ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నైట్ టెర్రర్, పిల్లలు సడన్ గా రాత్రి లేచి అనేది అరుస్తూ ఉంటారు, అంటే భయపడుతూ ఉంటారు. దిస్ ఈస్ వెరీ కామన్. బట్ అది ప్రతిరోజు అవుతుంటే అది మనకి ఇబ్బంది, లేదంటే మనకి ఇట్లా ప్రతిరోజు పీడకలలు రావడం ఇబ్బంది, లేదంటే మనకి కళల వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం, లేదంటే నెక్స్ట్ డే హెడేక్స్ లాగా ఉండడం, ఇవన్నీ కూడా ఇబ్బంది. అయితే దీనికి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి? ట్రీట్మెంట్ ఫస్ట్ వచ్చేసి మనము కనుక్కునేది ఏమంటే డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్. అంటే సపోజ్ మనకి ఏదైనా డిప్రెషన్ ఉందనుకోండి, దానికి తగ్గట్టు కళలు వస్తాయి. లేదంటే మనకు యాంగ్జైటీ ఉందనుకోండి, భయాలకు తగ్గట్టు కళలు వస్తాయి. సో మనం ఇప్పుడు ఎట్లా అంటే కళని ఒక సిమ్టమ్ లాగా చూస్తాం. సపోజ్ ఫీవర్ ఉందనుకోండి, ఫీవర్ అనేది ఒక సిమ్టమ్. ఆ ఫీవర్కి కారణం చాలా రకాల, మలేరియా అనుకోవచ్చు, టైఫాయిడ్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. అట్లా ఎట్లయితే మనకు చాలా రకాల దానికి కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, మనకు ఈ డ్రీమ్స్కి కూడా చాలా రకాల కాజిటివ్ ఫ్యాక్టర్స్. అంటే అది దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి ఫస్ట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ వల్ల వచ్చింది అనుకోండి, మనం డిప్రెషన్ ట్రీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆ కళ్ళు ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి. ఇట్లా ఆ డీటెయిల్ ఎవాల్యుయేషన్ తర్వాత మనకు దేనివల్ల ఆ కైండ్ ఆఫ్ కళ వస్తుందో కనుక్కొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. దీనికి కొన్ని రకాల స్లీప్ మెడికేషన్ కానీ, మల్టిపుల్ రకాల మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇవి మన పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇట్లాంటివి ట్రీట్మెంట్స్ చేస్తాము. ఇంకా కొన్ని టాపిక్స్ నేను ఏమైనా మిస్ అయినా, లేదంటే ఈ యొక్క స్లీప్కి సంబంధించి డౌట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి కూడా, యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.